వాడికెందుకు చెప్పావురా? వాడు అసలే దరిద్రుడు. వాడొస్తే నేను రానురా. చల్ బాయ్. గొప్ప గుణపాఠం చెప్పే ఓ నీతి కథ చెప్తారా? ఒక రాజ్యంలో ఒక తల్లిదండ్రులకి 3 సంతానం. ఎంత చిన్న సమస్య వచ్చినా అందరూ కలిసి 3 అబ్బాయిని తిడుతుంటారు. దరిద్రుడా, ఏ గడియలో పుట్టావో, నువ్వు పుట్టినప్పటి నుంచి మాకెప్పుడేదో ఒక సమస్య అంటూ సూటిపోటి మాటలంటుంటారు. ఓ రోజు ఆ అబ్బాయి తండ్రి పెరట్లో నుంచుంటే పైనుంచి హఠాత్తుగా ఒక కొబ్బరి బొండం ఊడి అతని బొటన వేలిపై పడుతుంది. నొప్పికి లబోదిబోమంటూ 3వ కొడుకుని తిట్టడం మొదలెడతాడు. దరిద్రుడా, ఈరోజు లేవగానే నీ మొహమే చూసా, అందుకే ఇలా జరిగింది అని గట్టిగా అరుస్తుంటే అప్పుడే అలా షికారుకని వెళ్తున్న ఆ ఊరి రాజు ఇది విని, ఎందుకయ్యా వాణ్ణి అంతేసి మాటలంటావు? నా రాజ్యంలో నేను ఇలాంటివి సహించను. మీకు మరీ అంత బాధగా ఉంటే ఈ రోజు నుంచి ప్రతి రాత్రి వీడు నాతో పడుకుంటాడు. మీ అందరు పొద్దుల్లే చొకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నాక వీడిని మీ ఇంటికి పంపిస్తాలే అంటూ ఆ అబ్బాయిని తనతో తీసుకెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాజుగారు నిద్రలేచి స్నానానికని బాత్రూమ్ తలుపు తీయగానే పెద్ద పాము బుసలు కొడుతూ కనిపిస్తుంది. భయానికి వెనకడుగేసి జారిపడి కాలు విరుగుతుంది. ఇంకేముంది, రాజుగారు కూడా ఆ అబ్బాయినే తిడతాడు. దరిద్రుడా, ఇదంతా నీ వల్లే, పొద్దున్నేవగానే నీ మొహమే చూసా, అందుకే కాలు విరిగింది అంటూ భటులను పిలిచి వీణ్ణి తీసుకెళ్లి జైల్లో పెట్టండి, ఈరోజు సాయంత్రం ఊరు ప్రజల ముందు ఉరిదీయండి అని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అయ్యా రాజుగారు, ఇంట్లో వాళ్ళు నన్నంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు నా కన్నవాళ్ళు. కాని మీరన్నారు కాబట్టి జవాబు ఇవ్వక తప్పట్లేదు. నా మొహం చూస్తే మీకు దరిద్రం పట్టుకుందంటే మరి మీరు నాకంటే పెద్ద దరిద్రులు అని అంటాడు. రాజు కోపంతో ఊగిపోతూ, ఏంట్రా నువ్వు వాగుతుంది అని అరిచేస్తాడు. అందుకు ఆ అబ్బాయి అంటాడు, మీరు నిద్రలేచి నా మొహం చూస్తే మీకు కాలు మాత్రమే విరిగింది, అదే నేను మీ మొహం చూసినందుకు నాకు మరణశిక్ష పడింది. ఆ అబ్బాయి మాటలు విన్న రాజుగారు బిత్తరపోతాడు. మళ్ళీ ఆ అబ్బాయి అంటాడు, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అందులో చెడును మాత్రమే చూస్తాం, కాని మంచిని మాత్రం గ్రహించాం. నా మొహం కారణంగా కొబ్బరికాయ బడి బొటనవేలు చితికిందనుకోవడం కంటే ఈ మొహమే కొబ్బరికాయ తలమీదబడి చావకుండా కాపాడిందని ఎందుకనుకోరు? మీరు నా మొహం చూసి స్నానానికెళ్ళి జారిపడి కాలు విరిగిందనుకున్నారే గాని ఈ మొహమే పాము కాటుతో ప్రాణం పోకుండా కాపాడిందని ఎందుకనుకోలేదు? ఇప్పటికైనా మనం ఒకటి తెలుసుకోవాలి, మనిషి పుట్టుకలో దరిద్రం ఉండదు, తన చెడు ఆలోచన విధానంలో దరిద్రం ఉంటుంది. అర్థమైందమ్మా.